ప్రభుత్వ హయాంలో తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం చుట్టూ సామాన్యులెవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురిచేశారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ మార్గంలోని అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. జగన్ నివాసానికి వెళ్లే 4 లైన్ల రహదారులు రాకపోకలకు వీలయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. బ్యారికేడ్లు, టైర్ కిల్లర్లు, హైడ్రాలిక్ బుల్లెట్లను క్రేన్ల సాయంతో తీసివేశారు. వీటితో పాటు రోడ్లపై వేసిన రెయిన్ ప్రూఫ్ టెంట్లు, ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ వైపున ఉన్న పోలీస్ చెక్ పోస్ట్ ను సైతం ఎత్తివేశారు. తొలగించిన సామాగ్రిని లారీలో తరలించారు. విజువల్స్ లో చూడొచ్చు మనం. వైసీపీ ప్రభుత్వ హయాంలో తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం చుట్టూ సామాన్యులెవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురిచేశారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ మార్గంలోని అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. జగన్ నివాసానికి వెళ్లే 4 లైన్ల రహదారులు రాకపోకలకు వీలయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. బ్యారికేడ్లు, టైర్ కిల్లర్లు, హైడ్రాలిక్ బుల్లెట్లను క్రేన్ల సాయంతో తీసివేశారు. వీటితో పాటు రోడ్డుపై వేసిన రెయిన్ ప్రూఫ్ టెంట్లు, ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ వైపున ఉన్న పోలీస్ చెక్ పోస్ట్ ను సైతం ఎత్తేశారు. తొలగించిన సామాగ్రిని లారీలో తరలించారు. ప్రస్తుతం జగన్ నివాసం ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆంక్షలన్నింటినీ ఒక్కొక్కటిగా అధికారులు తొలగిస్తున్నారు. బ్యారికేడ్ల నుంచి టైర్ కిల్లర్లు, హైడ్రాలిక్ బుల్లెట్లు అన్నింటినీ కూడా తొలగిస్తున్న నేపథ్యంలో కొంత స్థానికంగా ఉన్న ప్రజలకి దారేర్పడింది అక్కడ తిరగడానికి. సో ఉన్న అడ్డంకుల తొలగింపుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ప్రసాద్. విజయ చంద్రిక మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లే మార్గంలో ఒక్కొక్కటిగా భద్రతా ఆంక్షలు తొలగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో మొత్తం దారిలో మార్గంలో ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా ఆయనకు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇదే మార్గంలో చాలామంది పేదలు నివాసాలు ఉండేవాళ్ళు. అయితే ఆక్రమణ పేరుతో మరో చోట ఇల్లు ఇస్తామని చాలామందిని కూడా తొలగించి ఈ మొత్తం 2 మార్గాలుగా 4 లైన్ల రహదారిగా నిర్మించుకున్నారు. మొత్తం ప్రజాధనంతో కోట్ల రూపాయల వినియోగించి మొత్తం తనకు నచ్చిన విధంగా మార్గాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఈ మార్గంలోకి ఎవరు కూడా రానికుండా ఆయనకు ఆంక్షలు పెట్టారు. ఇక 3 అంచెల భద్రతా వ్యవస్థకు సంబంధించి, ఎందుకంటే ఆ గతంలో ముఖ్యమంత్రి హోదాలో మొత్తం ఈ రోడ్డు మలుపు తిరిగిన దగ్గర నుంచి ఆయన నివాసానికి చేరుకునేంత వరకు కూడా దాదాపు 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఆ భద్రతా వ్యవస్థలో కూడా చాలా కట్టుదిట్టమైన భద్రత, కేవలం బ్యారికేడ్లు, పోలీసులు, చెక్కింగ్ పాయింట్లే కాదు, ఆ కింద నుంచి ఈ సినిమాలో చూపించిన విధంగా భూముల్లోంచి ఒకేసారిగా ఈ ఐరన్ సంబంధించిన రాడ్లు, అంటే ఎక్కడైనా వేగంగా వాహనాలు ముందుకు కదిలితే వాటిని నియంత్రించే విధంగా, అడ్డుకునే విధంగా అత్యాధునిక భద్రతా చర్యలు చేపట్టారు. దీనికి 100 కోట్ల రూపాయలు ఆ రోజు ప్రజాధనాన్ని కూడా వెచ్చించిన పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి పాలవటం, దాదాపు కేవలం 11 సీట్లు మాత్రమే పరిమితమై అసెంబ్లీలో అధికారికంగా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైసీపీకి ప్రస్తుతం
మాజీ ముఖ్యమంత్రి హోదాలో మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం అందరు ఎమ్మెల్యేలతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎమ్మెల్యేగా మాత్రమే అసెంబ్లీలో కొనసాగుతున్నారు. ఈ నిబంధనల నేపథ్యంలో ఏదైతే అతను గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఇష్టానుసారంగా భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం కానీ, అయితే సామాన్య ప్రజలు ఎవరిని కూడా ఈ మార్గంలో రానియకుండా పూర్తిగా ఆంక్షలు పెట్టడం కానీ, అదేవిధంగా ఎంతోమంది పేదల నివాసాలను కూడా పూర్తిగా కూలగొట్టేసి తనకు అనుకూలంగా తన ఇష్టానుసారంగా 100 కోట్ల నిధులు దుర్వినియోగం చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం పూర్తిగా ప్రజలకు ఈ మార్గంలో పూర్తిగా వెళ్ళే సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ చర్యలు చేసుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కటిగా గతంలో అసలు ఈ మార్గంలో రావాలంటే లోపల తాడేపల్లి ప్యాలెస్లో అపాయింట్మెంట్ లేకుండా ఎవరూ ఈ మార్గంలో వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కేవలం ఎమ్మెల్యేగా పరిమితమైన నేపథ్యంలో వెంటనే ఇది ప్రజల రాహదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ తాడేపల్లి ప్యాలెస్ నిర్మాణం చేసుకోకముందు ఇటు కేఎల్యూ కావచ్చు, రేవేంద్రపాడు వంటి మార్గాలకు వెళ్ళేందుకు ఇది చాలామందికి ప్రధాన రహదారి. అంతేకాకుండా చుట్టూ తిరిగి వెళ్ళేందుకు కాబట్టి షార్ట్ కట్లో చాలామంది రైతులు, ప్రజలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు అందరూ ఉపయోగించే రహదారిని జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత అంతమందిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఈ రోడ్డు నిర్మించుకోవడం, ఎవరిని ఇటు రాకుండా చుట్టూ తిరిగి వెళ్ళే విధంగా చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇవన్నీ గుర్తించిన కూటమి ప్రభుత్వం ప్రజలు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలిగించకూడదని మొత్తం వెంటనే ముందుగా ఈ రహదారిని ప్రజలకు వాహనాలు వెళ్ళే విధంగా అమల్లో తీసుకొచ్చారు. ఇక ఒక్కొక్కటిగా భద్రతాపరమైన చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ గతంలో ఏదైతే భద్రత కోసం మొత్తం ఈ ఐరన్ కంచెలు ఏదైతే నిర్మాణం చేశారో ఇప్పుడు అన్నీ కూడా పూర్తిగా తొలగిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇంతకుముందు ఈ మార్గంతో పాటు కొన్ని చెక్ పాయింట్లు కూడా పోలీసు అవుట్ పోస్టులు కానీ చెక్ పాయింట్లు కూడా తొలగించారు. తాజాగా భూముల్లో సైతం ఇనపరాడ్లు నిర్మించిన ఇవన్నీ హైడ్రాలిక్ బౌలర్స్ కావచ్చు, టైల్ కిల్లర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా నిన్న నుంచి కూడా పూర్తి తొలగింపు చర్యలు చేపట్టారు. ఇప్పుడు మనం చూపిస్తున్న విజువల్స్లో కూడా మొత్తం అది తొలగించిన మొత్తం రోడ్డు కూడా సరి చేశారు. ఈ మొత్తాన్ని కూడా ఇప్పటి నుంచి ఇటువంటి భద్రతాపరమైన ఆంక్షలు లేకుండా ఎవరైనా కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి నివాసం మీదుగా తమ అవతల వైపు తమ గమ్యాలు కూడా చేరుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో దాదాపు 5 ఏళ్ల పాటు ఈ మార్గాన్ని చూడని చాలామంది సామాన్య ప్రజలు, రైతులు, విద్యార్థులు ఈరోజు ఇదే రహదారిలో వెళ్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చుట్టూ గ్రీనరీకి సంబంధించి కూడా మొత్తం ఇదంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం నిర్మించడమే తప్ప ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకపోగా ఈ మొత్తం ఈ మార్గాల్లో కూడా పూర్తిగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రజలు చాలా కాలం ఇబ్బంది పడిన పరిస్థితి. అది ఇప్పుడు ఈ రహదారి నిర్మాణం వరకు మాత్రం ప్రజలు ఇప్పుడు ప్రభుత్వంగా స్వేచ్ఛగా ఉపయోగించుకున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. కానీ భద్రతా పరంగా మాత్రం ఇంకా కొన్ని చెక్ పోస్టులు ఇంకా పోలీసులు ఉన్నారు. అదేవిధంగా ఇక జగన్ నివాసం చూస్తుంటే మనం భారీగా భద్రతాపరమైన సొంతంగా ఎంత కంచి ఏర్పడి అంటే మన సినిమాల్లోనే గతంలో చూసేవాళ్ళము. మొత్తం ఎక్కడ ప్రహరీ గోడ అనేది లేకుండా ప్రహరీ గోడ చుట్టూ మొత్తం భారీగా కంచి ఏర్పాటు చేసుకుని అంటే బాహుబలి లాంటి సినిమాల్లో కూడా ఇటువంటి కట్టడాలు మనం చూస్తాం, లేదా రాజుల సినిమాలో ఇలాంటి కట్టడాలు చూస్తాం. ఆ తరహాలో పూర్తిగా భద్రతా వ్యవస్థను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై కూడా సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున సెటైర్లు కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మొత్తం ప్రజల్లోకి పూర్తిగా అందుబాటులోకి రావడంతో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఒక్కొక్కటిగా దాదాపు కొడంలోతు వచ్చిన దగ్గర నుంచి ఈ మార్గంలో ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలి, ఈ రహదారి ఏ విధంగా పూర్తిస్థాయిలో అనువుగా ఉండాలని అంశాలపై కూడా ఎప్పుడు కూడా సమీక్ష చేస్తూ దానికి అనుగుణంగా భద్రతాపరంగా ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు అయితే తీసుకున్నారు. దీనిపై ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయచంద్ర.